ఇవాళ కూడా అండి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని 4.5 ఇయర్స్‌లో ఆయన ప్యాలెస్ వదిలి బయటికి రాలేదు. అది అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ బస్సు దిగి బయటికి రావట్లేదు. ఆ మెట్ల దగ్గర కూర్చుంటున్నాడు. దిగి జనాల దగ్గరికి పోవడం అనేది లేదు. మళ్ళీ అడిగిపోయి ఒక మైక్ పడతాడు, మళ్ళీ ఆ బస్సు ఎక్కుతాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. అదే జనాలు ప్రాబ్లమ్స్ అర్థం అవ్వాలంటే అప్పుడు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తే నీకు ప్రాబ్లమ్స్ అర్థమైనవి. ఆ ప్రాబ్లమ్స్ నువ్వు అడ్రస్ చేయలేదు ఈసారి. అన్ని హామీలు చెప్పారు, ఒక్కటి అడ్రస్ చేయలేదు. ఇప్పుడు జనాలు దొరికితే కొడతారు కదా, బస్సులో తిరుగుతున్నాడు. అది కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ చేసుకొని తిరుగుతున్నాడు. అది ఎంతైనా న్యాయం ఉందండి. వాళ్ళని అడిగి నువ్వు అప్పుడు ఎట్లా తిరిగావు, ప్రజలు నేను చేసిన పని బాగుందా బాగాలేదని జనాలు నీకేమని చెప్తున్నారా? అంత క్లోజ్డ్లో తిరుగుతున్నారు. అట్లాంటిది యువత కొడతారు ఇవాళ ఆయనని, అందుకని బయటికి రావట్లేదు. కానీ ఆయన అదే అడుగుతున్నారు కదా, ఏదైతే సిద్ధం సభల ద్వారా జనాల్లోకి వెళ్తున్నారో ఆ జనాలకి నేను మీ బిడ్డగా ఏం చేశాను, 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి చూసి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు కదా. జనాలు అనేది అదే అండి, ఎక్కడుంది అభివృద్ధి చూపి అని అడుగుతున్నారండి. ఆయన తిరిగే బస్సు స్టక్ అవుతుందంట రోడ్ల మీద పోతుంటే. ఆయన తిరిగే బస్సు ఆ రూట్లు కూడా ఏం చేశారంటే ఇదేదో స్టక్ అవుతుందని చెప్పి అన్ని ఎన్హెచ్ రోడ్లో పోతుందంట బస్సు. మన స్టేట్ రోడ్లలో పోవడం లేదంటే అంతా ఎన్హెచ్ఏలో పోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు వేసింది, ఆ రోడ్లు బాగున్నాయి. ఇంక స్టేట్ లో వేసిన రోడ్లు ఎక్కడ లేవు. అందుకే స్టేట్ రోడ్ల మీద బస్సు పోవడం లేదంట. అందుకని ఎక్కడ డెవలప్మెంట్ ఉందో చూపి మనం అడుగుతున్నారంట జనాలు. ఎవరు అది కూడా జనాలు ఎట్లా ఇది చేస్తున్నారండి, డబ్బులు ఇచ్చి వెళ్తున్నారంట. ప్రతి ఒక్కరికి 300 రూపాయలు ఇచ్చి పిలుచుకొని వచ్చి వెళ్తున్నారంట. అలానే లేకుంటే ఆ ఎండలో జనాలు వచ్చి నిలబడుతున్నారండి. ఇవాళ వాళ్ళకు వ్యవసాయం చేసుకోవాలంటే మధ్య ఎండలో వ్యవసాయం చేసుకోవడం లేదు, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చి నిలబడుతున్నారు వాళ్ళు. అది ఓన్లీ షో. ఆ సాక్షి ఏదో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి షో చేసి ఏదో పెద్దగా లేనిది పెద్దగా చూపించేస్తే ఏదో జనాలు నమ్ముతారు అనుకుంటున్నారు. జనాలు అందరు ఫిక్స్ అయిపోయినారు ఈసారి టీడీపీ ఓటు వేయాలని. ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదండి. జనాలు కొట్టేట్లు ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు మన చెప్పులు వేశారు, మీరు చూసారో లేదో, బస్సు మీద ఉంటే చెప్పులు వేశారు. అది పరిస్థితి. అది ఈసారి ఇంకా దానికి చెప్పు లేకుండా ఏదో మెజర్మెంట్ తీసుకున్నారంట. అవన్నీ మళ్ళీ ఇట్లా చేయకుండా ఏం చేయాలని మెజర్మెంట్ తీసుకున్నారంట దానికి. అది ఆ పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? 151 సీట్లతో అధికారాన్ని ఇచ్చారు ప్రజలు. అటువంటిప్పుడు మళ్ళీ చెప్పులు విసిరించుకునే స్టేజ్ కి ఎందుకు వచ్చారు? ఏమైందంటే మేడం, ఒక ఛాన్స్ అన్నాడు, అందరికి ముద్దులు పెట్టాడు. సరే ఈయన ఏదో చేసేస్తాడు, ఏదో చేసేస్తాడని నాకు ఇచ్చారు. ఈయన పెద్ద దొంగని వీళ్ళకి తెలుసు వీళ్ళకి. బట్ ఏమన్నా మారిపోయాడు, నేను మారిపోయినాను అనుకున్నారో ఏమనుకున్నారో. ఈ రాష్ట్రం అంతా నడిచాడు కదా, ఏదో మన కోసం చేసేదానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాడేమో అని ఓట్లు వేశారు. వాళ్ళందరినీ ముంచేశాడు. ఇవాళ రైతులు హ్యాపీగా లేరు, యువత హ్యాపీగా లేదు, మహిళలు హ్యాపీగా లేరు. ఎవరు హ్యాపీగా ఉన్నారండి? ఒక జగన్ తప్పితే ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? జగన్ తప్పితే ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఆయన ఒక్కడే డబ్బులు సంపాదించుకున్నాడు. వీళ్ళకి ఇవాళ కూడా ఒక విషయం చెప్పాలి మేడం మీకు. ఇవాళకు కూడా జనాలకి 2000 రూపాయలు ఇస్తాడు ఆయన, లేకుంటే 3000 రూపాయలు ఇస్తాడు ఓట్లు వేయడానికి. ఆ డబ్బులు ఎవరిదండి? వీళ్ళ డబ్బులే తీసుకుంది, మళ్ళీ వీళ్ళకే ఇస్తున్నాడు. ఆ డబ్బులు 2000 రూపాయలు ఇస్తే ప్రతిరోజు 90 పైసలతో వీళ్ళని కొనుక్కుంటున్నాడు. ఆయన మళ్ళీ పదవిలోకి వస్తే ఏం చేస్తాడు? అదే 90 కోట్లు సంపాదిస్తాడు ఎవ్రీ డే. మీరు 2000 రూపాయలు డివైడెడ్ బై హౌ మెనీ డేస్ ఫర్ 5 years మీరు క్యాలిక్యులేషన్ వేస్తే 90 పైసలు అండి. జనాలు 90 పైసలు ఇచ్చి ఇవాళ అదేదో 2000 రూపాయలకి ఆయనకు ఓటు వేసేస్తే మీ 5 ఏళ్ళు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాం, మన రాష్ట్రం భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాం. అలాంటిది ఈసారి జనాలు చాలా హుషారు ఉండాలి. ఆయన 2000 కాదు 5000 ఇచ్చినా కూడా తీసుకోండి, మీ జోబులో పెట్టి టీడీపీకి వేయండి. అభివృద్ధి అంటే మళ్ళీ టీడీపీతో వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన ఏమనుకున్నా అంటే ఈ డబ్బులు దోచుకున్నాం కదా, ఆ డబ్బులు మళ్ళీ పెడితే నేను పవర్ లేక వస్తానని ఆయన అనుకుంటున్నాడు. అది లేదు ఈసారి అని. కానీ ఆయన చెప్పడం ఏంటంటే ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధము, నన్ను ఒంటని చేశారు, నన్ను ఓడించడానికి అటువైపు శక్తులన్నీ ఏకమయ్యి నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నాయి, మీ బిడ్డగా నన్ను మీరు మళ్ళీ గెలిపించుకోండి అని చెప్తున్నారు కదా. సో మీరు అన్నట్టు అభివృద్ధి మళ్ళీ టీడీపీ వస్తేనే జరుగుతుంది అంటే వైసీపీ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి ఏంటి, రేపు టీడీపీ వచ్చిన తర్వాత జరిగే అభివృద్ధి ఏంటి? మీరు అన్నట్లండి, ఒక అతను రాక్షసుడు ఉంటాడు అనుకోండి, అతను చంపడానికి ఒక దేవుడు ఒకరు సరిపోకున్నప్పుడు ఒక 4 దేవుళ్ళు యాడాన్ని చేసుకొని ఆ రాక్షసుని చంపడానికి ఇది చేస్తారు. రామాయణంలో చూస్తే ఒక రాముడే కాకుండా ఆంజనేయుడు స్వామి అయినా కానివ్వండి, లక్ష్మణుడు అయినా కానీ అందరు కలిసి ఒక రాక్షసుడిని చంపాడు. ఇవాళ ఈ రాక్షసుడిని చంపాలంటే ఈ రాక్షసుడి డబ్బులతో కూడబెట్టుకున్న డబ్బులతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఆక్రమించాలనుకుంటే అందరూ కలిసి
ఈయనని దింపాలనుకుంటే Hmm. అందరూ దేవుళ్ళు అందరూ ఒక రాక్షసుని చంపడానికి ఒకటి అయ్యారండి. మన పార్టీ వస్తాయండి ఇవాళ అమరావతి అనేది వాళ్ళు ఎన్నో ఎకరాల భూమి ఒక్క చంద్రబాబు నాయుడు గారు నమ్మి భూములు ఇచ్చారండి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటండి? రోడ్డు మీదకి వచ్చేసారు. వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళ భూముల కోసం రోడ్ల మీద ఎక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది. అది ఎవరు నమ్మిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు నమ్మిచ్చారు. ఈయన ఏమన్నాడు? గవర్నమెంట్లోకి రాకముందు ఏమన్నాడు? అమరావతి క్యాపిటల్ అన్నాడు. వచ్చినాక అమరావతికి ఏమన్నా మళ్ళీ కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందేమో అని చెప్పి ఆయనకి ఇది వచ్చిన దశమే అది ఒకటి కూల్చేశాడు. ఒక వేదిక కూల్చేశాడు. ఎందుకు? ఆ ఇంటి ముందు ఆయన అక్కడే మీటింగ్స్ పెడుతున్నాడు, ఆయనది ఉంటుందని అది కక్షతో అది కూల్చేశాడు. క్యాపిటల్ని కూల్చేశాడు. 3 క్యాపిటల్ అన్నాడు, ఒక క్యాపిటల్ కూడా డెవలప్మెంట్ లేదు. హైకోర్టు అన్నాడు, ఇవాళ కూడా హైకోర్టు ఎక్కడ ఉందండి? విజయవాడలో, ఇది మన అమరావతిలో ఉంది హైకోర్టు. ఇంకొకటి ఇది ఎక్కడ ఉందండి? ఇదేంటి అసెంబ్లీ ఎక్కడ ఉందండి? ఇవాళ ఎక్కడుంది? అమరావతిలో ఉంది. ఇంకోటి ఇది అది అక్కడ సెక్రటరేట్ ఏమో అక్కడ పెడుతున్నాడు, వాళ్ళ సెక్రటరేట్ ఎక్కడ ఉందండి? అమరావతిలో ఉంది. నువ్వు చెప్పింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? ఇవన్నీ తాత్కాలిక భవనాలే కదా, పర్మనెంట్ గా అక్కడ చేస్తామని కదా చెప్తాను. 5 ఏళ్ళలో పర్మనెంట్ చేయాల్సింది కదా. మేము 5 ఏళ్ళలో ఆ 3 భవనాలు కట్టింది మేమే కదా. ఇప్పుడు అసెంబ్లీ అయినా కానీ, సెక్రటరేట్ అయినా కానీ, ఇదేంటి కోర్ట్ అయినా కానీ మేము కట్టిందే కదండి. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళలో ఉన్నప్పుడు కట్టిందే కదా. నువ్వు కట్టిండొచ్చు కదా, మళ్ళీ 5 ఏళ్ళలో ఎందుకు కట్టలేదండి? కట్టాలి కదా. అభివృద్ధి అంటే కట్టాల్సింది కదా. నువ్వు 3 క్యాపిటల్ అన్నప్పుడు ఒకటేమో అక్కడ అసెంబ్లీ అన్నావు, ఒకటి ఇక్కడ ఇదన్నావు. ఏదండి? కట్టిండొచ్చు కదా 5 ఏళ్ళలో. కట్టలేదు కదా, ఏమి చేయలేదు. అభివృద్ధి అంటే ఏంటండి? ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్టులు జరగాలి, పరిశ్రమలు రావాలి, ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, అలాగే వేరే కార్యక్రమాలు, యువతకు ఉద్యోగాల కోసం పరిశ్రమలన్నీ కలవాలి, మహిళలకి రక్షణ ఉండాలి. ఇవన్నీ వస్తే కదండి క్యాపిటల్ అనేది డెవలప్మెంట్ అవ్వాలి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఒక అభివృద్ధి అనేది. అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? ఎవరికి అభివృద్ధి జరిగింది? అందరు కూడా పోయి తెలంగాణలోనో లేకుంటే బెంగళూరులో సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తున్నారు అందరూ ఈ గవర్నమెంట్లో. అది ఎక్కడన్నా ఒక్క అభివృద్ధి జరిగింటే ఒక్కసారి చూపియండి నాకు. ఒక్క అమరావతినండి ఎంత మంచేసి అది బాగా డిజైన్ చేసి ప్లాన్డ్గా ఉండింది. ఆ ప్లాన్ అట్లనే కంటిన్యూ చేసి ఉంటే మీరేం చేయాల్సిన అవసరం లేదండి. అది న్యాచురల్గా అది బిల్డప్ అయిపోయింది. అది అమరావతి 3 అని చెప్పి దాన్ని ఇది చేసి దాన్ని డిస్టర్బ్ చేసేసి వాళ్ళ అది టోటల్ ఆగిపోయింది. క్యాపిటలే లేదు. ఇవాళ చిన్న పిల్లోడిని అడిగితే ఎక్కడ బాబు మన క్యాపిటల్ అంటే తెలియదు అబ్బాయికి. ఆ రకంగా చేసేస్తారండి. అసలు ఏమన్నా కొంచెమైనా సెన్స్ ఉందండి ఆ రకంగా చేయడంలో?